అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా బతికారు. ఈనాడు అదే అడుగుతున్నా, ఆ రోజు రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి ఆరోగ్య సేవల వేలాది మంది పేదల హాస్పిటల్ గుండా ఆపరేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఫ్రీ రీఎంబర్స్మెంట్ పెడితే ఈ రోజు విద్యార్థులందరూ చదువుకుని ఈ రోజు ఉద్యోగాలు చేసుకుని లక్ష్యంగా పొందుతారు. అదేవిధంగా డ్వాక్రా కమచందులకి పావలా వడ్డీ రుణాలు ఇస్తే వాళ్ళు అదేవిధంగా ముస్లింలకి అడుగుతున్న 4% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత ఒక దివంగత నేత మహానేత రాజశేఖర్కి దక్కింది. అటువంటి తనయుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి కడుపునటువంటి మహాబిడ్డ రాబోయే రోజుల్లో మీకోసం ఎంత దూరమైనా వెనుకడుగేయకుండా పోరాడతాడని, అదేవిధంగా తద్వారా మా నాయకుడికి మా నియోజకవర్గంలో రామిడి పద్మకుమార్ రెడ్డి నాయకత్వంలో మేమందరం వేలాది మంది సైనికుల్లాగా కార్యకర్తలు అయితే నాయకులైతే అదేవిధంగా 13 జిల్లాల్లోని వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం కూడా జగన్కి అండగా ఉండి ఎప్పుడు కూడా పోరాటం ఎదురించి పోరాడతామని నువ్వు చేసేటటువంటి నిరంకుశ పాలనకు త్వరలోనే చర్మగతం పాఠాన్ని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ముస్లిం మైనార్టీ నాయకుడు షాహుల్ అహ్మద్ గారికి నమస్కారం చేసుకుంటూ